ఫ్రెండ్స్ మన రష్మిక అండ్ మన విజయ్ ఇద్దరు మ్యారేజ్ అయితే అయిపోయిందనమాట. వాళ్ళైతే అఫీషియల్గా ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ బయటికి కూడా వచ్చేయడం జరిగింది. సో వాళ్ళ మ్యారేజ్ని విష్ చేస్తూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ విజయ్ దేవరకొండ రష్మిక మందన అని చెప్పి రణబలి మూవీ టీం అయితే ఒక బ్యూటిఫుల్ వీడియోని అయితే రిలీజ్ చేసింది. మామూలుగా అంటే మామూలుగా లేదు, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. రణబలి జయమ్మ అనేటటువంటి క్యాప్షన్స్ అయితే ఇచ్చారు. సో మన రష్మిక మందన పేరు జయమ్మ అండ్ మన విజయ్ దేవరకొండ పేరు రణబలి అనమాట. ఈ విషయం ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. యాక్చువల్లీ వీళ్ళిద్దరు మ్యారేజ్ కాకుండా ఉంటే సినిమా రిలీజ్ కావడానికి ఒక నెల ముందు ఉందనంగా కూడా ఏ విధమైనటువంటి వీడియో రిలీజ్ చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు మ్యారేజ్ అయింది కదా, ఆ ఫొటోస్ చూస్తుంటే మనకైతే మామూలుగా అనిపించలేం. ఆ ఫొటోస్ గురించి మాట్లాడతా, ఈ సాంగ్ గురించి కూడా డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్. ఫస్ట్ నాకు బాగా హైలైట్ అనిపించింది ఏంటంటే వీళ్ళిద్దరి పేరు అనమాట. చూడండి ఎంత ఇన్నోసెంట్గా ఉన్నారో. ఇప్పుడు మీ పాతకాలం మీ డాడీ వాళ్ళ డాడీ ఫొటోస్ ఉంటాయి, వాళ్ళ మ్యారేజ్ ఫొటోస్ అయినా ఉంటాయి అనమాట. కలర్ ఫోటోలు కాకపోయినా కానీ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఉంటాయి. అవి చూసేటటువంటి అబ్జర్వ్ చేయండి, మ్యాక్సిమం ఇదే వైపు వస్తుంది అనమాట. ఇలానే కూర్చుంటారు వాళ్ళు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం సెల్ఫీ అని చెప్పి, ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ఒక రకమైనటువంటి ప్రీ వెడ్డింగ్స్ అని కలర్ ఫోటోలు ఇప్పుడు దిగుతున్నారు. కానీ ఒకప్పుడు ఇలానే కూర్చొని ఇన్నోసెంట్గా కూర్చునేది. అంటే వాళ్ళకి ఫొటోస్కి ఎలా ఫోజ్ ఇవ్వాలో తెలియదు, ఇలా స్ట్రిక్ట్గా కూర్చునేది అనమాట. అంటే ఇక ఎలా కూర్చోవాలనేటటువంటి ఇది లేకుండా చాలా అంటే చాలా నైస్గా ఉండేది. ఆ యొక్క కల్చర్ని అయితే జిరాక్స్ దింపేశారు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అండ్ సాంగ్ గురించి మాట్లాడాలంటే ఏందా యాసామి ఒక మంచి మెలోడీ సాంగ్ అనమాట. స్లోగా ఉంది సాంగ్, కానీ చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ సింగిల్ చూసుకున్నట్లయితే భారీ ఎత్తున రిలీజ్ చేయాలి, కానీ వీళ్ళ కాన్ఫిడెన్స్ చూడండి, రిలీజ్ చేయటమే మంచి మెలోడీ సాంగ్తో అయితే రిలీజ్ చేసేసారనమాట. మీకు తెలుసో లేదో మన రష్మిక మందన అయితే చాలా అంటే చాలా రికార్డ్ని బద్దలు కొట్టింది. ఇప్పుడు మన ఇండియాలోనే హయ్యెస్ట్ ఫాలోవర్స్ ఉంది ఎవరికి? ఇన్స్టాగ్రామ్లో విరాట్ కోహ్లీ పోస్ట్కి రానన్ని లైకులు రష్మిక మందన ఈ వెడ్డింగ్కి అయితే వచ్చినాయి అనమాట. అవి మామూలు లైకులు కాదు, ఆల్మోస్ట్ ఒక 20 దాటేసింది, 30 దాటేసింది. విజయ్ దేవరకొండది రష్మికది కలిపి 50 మిలియన్ వ్యూస్ దాటేసింది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పటిదాకా చరిత్రలో చాలామంది మ్యారేజెస్ అయ్యాయి. మ్యారేజెస్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా, నిజంగానే స్వర్గంలో జరిగినటువంటి మ్యారేజ్ లాగా ప్రతి ఒక్కరికి అనిపించింది అనమాట. ముఖ్యంగా హైలైట్ అయింది అయితే రష్మిక మందన పోస్టే. మొత్తం వరల్డ్ వైడ్ బేబత్సమైనటువంటి లైక్స్. జస్ట్ ఒక 4 గంటల్లోనే 10 మిలియన్ లైక్స్ అయితే సంపాదించుకుంది. ఇమాజిన్ చేసుకోండి, ఒక నార్మల్ దానికే పోస్ట్కే ఈ విధమైనటువంటి లైక్స్ వచ్చాయంటే వాళ్ళు వీడియో కానీ రిలీజ్ చేస్తుంటే యూట్యూబ్లో ఎన్ని రికార్డు బద్దలయ్యేది భయ్య, చాలా అంటే చాలా రికార్డులు బద్దలయ్యేది. దీన్నే నెట్ఫ్లిక్స్ వాడు క్యాష్ చేసుకుందాం అని అనుకోండు, పాపం వాడికైతే కుదరలేదు. వాడికి కానీ వీళ్ళు పర్మిషన్ ఇచ్చి వాళ్ళకు ఒక 100 కోట్లు ఇస్తాను 60 కోట్లు ఇస్తాను చెప్పిందంట. కానీ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి ఉంటే వాడు ఈజీగా 500-600 కోట్లు కొట్టేవాడు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ చేతిలోకి వెళ్తే ఏమైంది, కనీసం ఒక్క ఫోటో కూడా బయటికి రాదు. ఇదేదో రష్మిక మందన విజయ్ దేవరకొండ గారు ఓకే ఫొటోస్ పంపారు, కానీ నిజానికి అలాంటి ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి కావు. సో వీళ్ళు ఫొటోస్లోనే ఎంత బాగున్నారు, ఎంత అందంగా ఉన్నారు, ఎంత క్యూట్గా ఉన్నారు. ఈ పేరేంద్ర ఎంత బాగుంది, శివపార్వతులను చూసినట్టుంది, రామ్ సీతను చూసినట్టుంది అని చెప్పి మనమంతా అనుకున్నాం. ఇంకా వీడియో చూడడానికి ఎంతమంది ఎగబడేవాళ్ళు అనేటటువంటి ఉద్దేశంతోనే వాడైతే ఆఫర్ చేసిండు. ఎనివే నెట్ఫ్లిక్స్ గాడికే నష్టం, వీళ్ళకి వచ్చినటువంటి నష్టం లేదు. వాడు ఈజీగా 500-600 కోట్లు కొట్టాడు భయ్య, దాంట్లో డౌటే లేదు. జస్ట్ ప్రీ వెడ్డింగ్ అంటే మ్యారేజ్ వీడియోతో 500-600 కోట్లు కొట్టడం అంటే అది విజయ్ దేవరకొండ మాసం చెప్పొచ్చు అనమాట. అండ్ విజయ్ దేవరకొండ చాలా అంటే చాలా వైరల్ అవుతుంది అనమాట. తన ట్రాన్స్ఫర్మేషన్ లైక్ మేసాలు కొద్దిగా బిల్డ్ చేసిండు, గడ్డం చూసుకున్నట్లయితే లైట్గా ఒక 2 పాయింట్స్ ఉంచడం జరిగిందనమాట. హెయిర్ కూడా బాగా పెంచిండు, బాడీ కూడా తనకి ఎప్పటి నుండో బాగానే ఉంది. లైగర్ సినిమా దగ్గర నుండి బాడీ అయితే బాగా పెంచిండు. ముఖ్యంగా తను ధరించినటువంటి జ్యువెలరీ ఏదైతే ఉందో చాలా అంటే చాలా హైలైట్గా మారింది. లైక్ బాహుబలి నుండి ఇన్స్పైర్ తీసుకున్నారు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. బాహుబలిలో వాళ్ళ అమ్మకాడికి వస్తారు కదా, నువ్వు దేశ పర్యటనకి వెళ్ళాలి బాహు అన్నప్పుడు అలాగే అని చెప్పి వస్తాడు. అక్కడ మన బాహుబలి ఏ విధమైనటువంటి జ్యువెలరీ ధరించి ఉంటాడు అనేటటువంటిది మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. చెవి పోగు ధరించి ఉంటాడు అండ్ కంకణాలు ధరించి ఉంటాడు అనమాట. అంతేందుకు రాజ్యం నుండి బయటకు వచ్చేటప్పుడు కూడా మన బాహుబలి తన యొక్క జ్యువెలరీ తీసి అక్కడ వేసేస్తాడు. సో బాహుబలి నుండి ఇన్స్పైర్ తీసుకున్నారు. అండ్ పురాణాల నుండి మన పాతకాలంలో ఈ విధంగానే మ్యారేజెస్ అయ్యాయి. ఇప్పుడు లేడీస్ ఆ యొక్క ఆభరణాలు ధరించడం అనేటటువంటిది సర్వసాధారణం, కానీ జెంట్స్ ఆభరణాలు ధరించడం అనేటటువంటిది చాలా అంటే చాలా రేరు. ఈ విధంగా విజయ్ దేవరకొండను చూస్తుంటే ఒక రాజులాగా అనిపిస్తుండే, ఒక దేవుళ్ళలాగా అనిపిస్తున్నావు అని చెప్పి చాలామంది కామెంట్లు చేయడం నేనైతే చూసా. అది ట్రూత్ అనమాట. ఎందుకంటే చేతికి కడియం ధరించిండు, వడ్డానం పెట్టిండు, కాళ్ళకి కడియాలు ధరించిండు, చెవి పోగులు ధరించిండు అండ్ చైన్స్, అబ్బో మామూలు ఆభరణాల్లో కడియాలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. సో అందుకే నార్త్ సైతం ఇప్పుడున్నటువంటి కల్చర్లో ఎవరు కూడా ఇలా చేసుకోవట్లే మ్యారేజెస్. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మన చాలామంది హీరోస్కి పెళ్ళిళ్ళైనాయి, హీరోయిన్స్కి పెళ్ళిళ్ళైనాయి, ఎవరు కూడా ఇలా చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయట్లా. కానీ మన విజయ్ దేవరకొండ మట్టికి నిలువెత్తున జ్యువెలరీ బంగారు ఆభరణాలు ధరించి ఈ విధంగా పెళ్లి చేసుకోవడం అయితే చాలా అంటే చాలా హైలైట్గా మారింది.
సో ఇది బాగా వైరల్ అయింది అనేటటువంటి ఉద్దేశంతో రణబలి ఇదే మనకి ప్రమోషన్స్కి మంచి ఛాన్స్ అని చెప్పి ఏ విధమైనటువంటి వీడియోని అయితే రిలీజ్ చేసిండు. సాంగ్లో మనకు చెప్పింది ఏంటంటే ఏందా ఏ అసామి చిన్నబోతా ఉంది వెన్నెల. లిరిక్స్ అయితే చాలా అంటే చాలా స్లోగా ఉన్నాయి, చాలా అంటే చాలా అర్థవంతంగా ఉన్నాయి, వినేలాగా ఉన్నాయి అనమాట. ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే మన రణబలి చూసుకున్నట్లయితే స్వాతంత్ర సమర యోధుడు, స్వాతంత్రంలో పోరాడుతూ ఉంటాడు అనమాట. బ్రిటిషర్స్కి ఎగేనెస్ట్గా తనైతే పోరాడుతూ ఉంటాడు. మన జయమ్మ ఎవరైతే ఉందో తను కూడా స్వాతంత్రంలో పోరాడుతూనే ఉంటుంది, కాకపోతే యుద్ధాలు చేయదు. పాటలు పాడడం ద్వారా, మాటలు చెప్పడం ద్వారా, కథలు చెప్పడం ద్వారా అక్కడ ఉన్నటువంటి బ్రిటిషర్స్ మనల్ని ఎలా దోచుకుంటున్నారు అనేటటువంటి విషయం చెప్తూ వాళ్ళందరికీ కూడా ఎగైనెస్ట్గా పోరాడుతూ ఉంటుంది. ఆ టైంలో బ్రిటిషర్స్ అయితే తన్ని కిడ్నాప్ చేయడం జరిగింది. దాన్ని కిడ్నాప్ చేసి తను ఏం చేయరు, కానీ ఏదో చేసినట్టుగా వాళ్ళైతే పుకారు పుట్టిస్తారు ఇక. దాంతో నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు, నన్ను ఎవరు చూసుకుంటారు అనేటటువంటిది బాధపడుతుంటే మన రణబలి చూసుకున్నట్లయితే ఆమెను పెళ్లి చేసుకొని తన యొక్క ఇంటికి తీసుకురావడం జరిగింది. ఫస్ట్లో అంటే ముక్కు మొహం తెలియదు రణబలికి, జయమ్మకి అసలు ఏమాత్రం కూడా పరిచయం లేదు, ఏమాత్రం కూడా ముందు తెలిసిన వాళ్ళు కాదు. సడన్గా ఒక కొత్త వ్యక్తి తన లైఫ్లోకి వచ్చినప్పుడు, అది కాక తన స్వాతంత్ర సమర యోధుడు బ్రిటిషర్స్ని ఎంత క్రూరంగా వేటాడుతారు అనేటటువంటిది తన కళతో తను చూసింది. మరి అలాంటి ఆయనతో ఎలా ఉండాలి అనేటటువంటి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆ తర్వాత మన రణబలి ఎంత మంచోడు, చూడడానికి అంత క్రూయల్గా కనబడతాడు, బ్రిటిషర్స్కి అంత ఎగైనెస్ట్గా పోరాడతాడు, కానీ ఆ అమ్మాయితో ఎలా ఉంటాడు, ఆ జయమ్మతో ఎలా ఉంటాడు, వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారు అనేటటువంటిది మనమైతే సినిమాలో చూడాలి. నిజంగా వీడియో చూస్తున్నప్పుడు అయితే చాలా అంటే చాలా బాగుంది భయ్య. లైక్ వీళ్ళిద్దరు కలిసి ఇంతకుముందు చాలా సినిమాలు తీశారు, గీత గోవిందం తీశారు, అండ్ ఆ తర్వాత డియర్ కామ్రేడ్ కూడా తీశారు. కానీ నాకు అందులో వాళ్ళిద్దరూ హగ్ చేసుకున్నప్పుడైనా, వాళ్ళిద్దరూ కూర్చున్నప్పుడైనా, వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నప్పుడైనా ఏ విధమైనటువంటి ఫీల్ వచ్చేది కాదు, ఏ విధమైనటువంటి వైబ్ కూడా వచ్చేది కాదు. బెస్ట్ పేర్ అంటే రష్మిక మందన, విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్లో చాలా బాగుంటారు, గీత గోవిందంలో చాలా బాగుంటారు అని చెప్పి అప్పుడు చాలామంది అనేది. కానీ నాకు అంత అనిపించేది కాదు, అంత ఘనంగా లేరు. అసలు అర్జున్ రెడ్డిలో శాలినినే మన విజయ్ దేవరకొండ పక్కన ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి నాకు ఎప్పుడు అనిపించేది అనమాట. కానీ కట్ చేస్తే ఇప్పుడు ఆ సాంగ్ చూస్తున్నప్పుడు ఏదో తెలియనటువంటి ఒక మంచి ఫీల్ అయితే కలిగింది అనమాట, ఏదో తెలియనటువంటి ఒక మంచి వైబ్ అయితే కలిగింది. దాంట్లో అయితే మనం ఏ విధమైనటువంటి వంక పెట్టేది లేదు. ఈ పోస్టర్లో చూడండి అసలు చాలా అంటే చాలా సీరియస్గా చూస్తాను అనమాట. చాలా అంటే చాలా అసలు ఆ చేతికి ఉంగరాలైనా కడియాలైనా ఇవన్నీ కూడా హైలైట్గా అనిపించాయి. రష్మిక మందన చూడండి ఎంత ఇన్నోసెంట్గా ఉందో. పాతకాలంలో మన నాయనమ్మలు, మన తాతమ్మలు ఈ విధంగానే కూర్చునేవాళ్ళు, ఈ విధంగానే వాళ్ళైతే ఫొటోస్కి పోజ్ ఇచ్చేవాళ్ళు. అలానే తనైతే పోజ్ ఇచ్చింది. సినిమా ఎలా ఉంటుంది బ్రో, ఇక చెప్పు, ఇక ఇంత మటుకి జాలి అని అంటే సినిమా అయితే ర్యాంప్ ఉంటుంది భయ్య, దాంట్లో డౌటే లేదు. నేను చెప్తాను, ఇది గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయింది. ఎలాగైతే నాగ చైతన్యకి మజిలీ అనేటటువంటిది బెస్ట్ కంబ్యాక్ మూవీ అయిందో, అదేవిధంగా ఈ రణబలి అనేటటువంటిది విజయ్ దేవరకొండకి మామూలు కంబ్యాక్ మూవీ కాదు, పాన్ ఇండియా లెవెల్లోనే అందరూ తన వైపు చూసేలా ఉంటుంది అనమాట. ఇప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా ఫ్లాప్ అయింది లేదు, డియర్ కామ్రేడ్ ఫ్లాప్ అయింది, కానీ తర్వాత దాన్ని చాలామంది పొగిడారు అనమాట. తోపు సినిమా, సూపర్ సినిమా, దీన్ని ఎట్లా ఫ్లాప్ చేశారా అని చెప్పి ఇప్పటికి కూడా అంటారు. అదేవిధంగా ఈ రణబలి అయితే ఫ్లాప్ అయింది అని చెప్పి నేనైతే అసలుకి అనుకోవట్లేదు, ఖచ్చితంగా హిట్ కొట్టింది. బాగుందనమాట. ఒక సాంగ్లోని ఇంత డీటెయిలింగ్ పెట్టారు, ఒక సాంగ్లో ఇంత వైబ్, ఇంత ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశారంటే ఫుల్ మూవీలో ఇంకా వేరే లెవెల్ క్రియేట్ చేస్తారని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. చాలా అప్డేట్స్ ఉన్నాయి, వాటి గురించి డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. బాయ్ బాయ్, నమస్కారం.